మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం. చండూరులో విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. చండూరు పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తా, నా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో నిలబడ్డ అభ్యర్థుల మీద నమ్మకంతో గెలిపించిన వారందరికీ శుభాకాంక్షలు. గతంలో గెలిచిన వారిలాగా భూ కబ్జాలు పంచాయతీలో చేయం, చండూరు ప్రజల్ని కడుపులో పెట్టుకుంటామన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ చండూరు మున్సిపాలిటీని అద్భుతంగా తయారు చేశామని, పరిశుభ్రతకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతి వీధిలో సీసీ రోడ్లను వేస్తూ ప్రతి వీధికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాలుగా చండూరుని ముందుకు తీసుకుపోతానని చెప్పి రాజగోపాల్ రెడ్డి సారు సాక్షిగా ఈ రోజు ఈ సెంటర్ నుండి ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చండూరుని ఈ 5 సంవత్సరాల్లో ముందంజల్లో ఉంటూ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని చెప్పేసి ఈ సందర్భంగా హామీనిస్తూ నన్ను గెలిపించి నన్ను ఆదరించినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా చివరగా మళ్ళీ ఒకసారి రాజగోపాల్ రెడ్డి సార్ గారికి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నా. నేను చెప్తున్నా ఎందుకంటే ఈ మునుగోడు గడ్డ అంటే రాయలసీమలో కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందుల ఎట్లనో పులివెందుల ఎట్లనో పులివెందుల వైఎస్ఆర్ ఎట్లనో ఈ మునుగోడు రాజగోపాల్ రెడ్డికి ఎంతమంది వస్తారు? ఒక్కరు కాదు. ఈ గడ్డ, ఈ మునుగోడు గడ్డ భారతదేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. ఒక్క ఎమ్మెల్యేలు ఓడగొట్టేందుకు 100 ఎమ్మెల్యేలు వచ్చింది మునుగోడుకు. మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టుకొని ఓట్లు అడిగిండ్రు. అవునా కాదా? అలా ఎన్నికలు రాజకీయం. ఇప్పటి తర్వాత అభివృద్ధి. చండూరు పట్టణాన్ని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, చండూరు పట్టణాన్ని హైదరాబాద్ ఎట్లుందో చండూరు పట్టణంలో కూడా రోడ్లు అట్లుండాలి. చండూరు పట్టణంలో డ్రైనేజ్ అట్లుండాలి. చండూరు పట్టణంలో మన ప్రజలకు మౌలిక వసతులు, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మార్కెట్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఏదున్నా సరే పేద ప్రజలకు అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది. నాతో పాటు మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మన మున్సిపల్ కౌన్సిలర్ది. ఇప్పటి వరకు నేను ఒక్కరిని మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో నాకు చేదోడుగా వాదోడుగా ఉండి ఈ చండూరు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోయేందుకు మీరు గెలిపించిన అభ్యర్థులందరినీ కూడా మేమందరం కలిసి కట్టుగా రాబోయే 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటా, మన సోదరులు 5 సంవత్సరాలు ఉంటారు. మీ అందరికి ఒకసారి మాటిస్తున్నా, నన్ను ఆశీర్వదించి గెలిపించినట్టు ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని చేతులు జోడించి అడిగితే నా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో, నిలబడ్డ అభ్యర్థుల నమ్మకంతో మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా గెలిపించిండ్రు. అందుకని గతంలో లాగా కాదు, గెలిచి ఎక్కడో పోవడం కాదు, పైరవీలు చేయడం కాదు, భూ కబ్జాలు చేయడం కాదు, పంచాయతీ తీర్మానం చేయడం కాదు. మీ ఉన్నది మీకోసం రాత్రింబగలు కష్టపడి ఈ చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో మౌలిక వసతులు, డ్రైనేజీలు, రోడ్లు, ఇండ్లు, కరెంటు ఏది కావాలన్నా, ఇంటింటికి మంచినీరు, ఇవన్నీ తీసుకొచ్చి చండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడమే ఏకైక లక్ష్యం. మేము మాటిస్తున్నాం. మీరు మాకు పదవి ఇవ్వలేదు, ఓటేసి మా మీద ఒక బాధ్యత పెట్టిండు. పదవి అనేది కిరీటం కాదు, అదొక బాధ్యత. చండూరు పట్టణ ప్రజల్ని నేను మాటిస్తున్నా, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్తున్నాను. కడుపులో పెట్టుకొని